స్వీట్ కపుల్ ఐటీని వదిలేసి 1,00,000 పెట్టుబడితో ఏడాదికి 2 కోట్లు. అనుకున్నది సాధించాలంటే సాహసం చెయ్యక తప్పదు. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం వంగి సలాం చేస్తుంది. విదేశాల్లో కార్పొరేట్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి మరీ తమకిష్టమైన వ్యాపారంలోకి అడుగుపెట్టిన దంపతులు సక్సెస్ సాధించారు. పదండి వారి సక్సెస్ గురించి తెలుసుకుందాం. సందీప్ జోగిపర్తి, కవితా గోపు దంపతులు 5 ఏళ్ల పాటు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం. కానీ వారికది సంతృప్తినివ్వలేదు. సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనే కలను సాకారం చేసుకునేందుకు 2019లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్వేషణ మొదలైంది. సందీప్ 6 నుంచి 8 నెలలు భారతదేశం అంతటా ప్రయాణించారు. ఆ సమయంలో ఆహారం, ఫిట్నెస్ పరిశ్రమ వారి దృష్టిని ఆకర్షించింది. సందీప్కు స్వీట్లంటే చాలా ఇష్టం. పైగా భోజనం తర్వాత ఏదైనా తీపి తినడం ఇంకా అలవాటు. చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. అలాగే మార్కెట్ నిండా ఎనర్జీ బార్లు, స్నాక్స్, స్వీట్లు, కృత్రిమ స్వీట్లతో నిండి తీపి పదార్థాలతో నిండిపోయాయి. అందుకే దీనికి భిన్నంగా ఆరోగ్యం, పోషకాలతో నిండిన స్వీట్లు తయారు చేయాలని భావించారు. అలా 2020లో పుట్టింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ లడ్డూ బాక్స్. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మిల్లెట్స్, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బెల్లం నెయ్యి వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి 11 రకాల లడ్డూలు విక్రయిస్తారు. ప్రతి ఒక్కటి 21 రోజుల షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా కాక్రాస్, చిక్కీలు, నట్స్ అండ్ స్వీట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను కూడా విక్రయిస్తారు. చక్కెర, ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రంగులు లేకుండా అధిక పోషకాల లడ్డూలను విక్రయించడమే వీరి లక్ష్యం. ఆరోగ్య స్పృహతో ఈ స్వీట్లు కొనేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయల చందంగా నడుస్తోంది.